బాహుబలి కోసం ప్రభాస్ 24 కోట్ల పారితోషికం తీసుకున్నాడన్న వార్త సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో ఓ హీరో అందుకున్న అత్యధిక పారితోషికం అది. దాదాపుగా 2 ఏళ్లు ఆ సినిమా కోసం శారీరకంగా మానసికంగా శ్రమపడ్డాడు ప్రభాస్. అందుకే 24 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదనిపించింది. అయితే మహేష్ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. అంతకంటే 1 కోటి ఎక్కువగానే, అంటే 25 కోట్లు తీసుకున్నాడు. కానీ 2 ఏళ్లు కష్టపడను లేదు, తన బాడీని కష్టపెట్టనివ్వను లేదు. ఇదంతా శ్రీమంతుడు మహేష్ బాబు మ్యాజిక్. శ్రీమంతుడు సినిమాకి మహేష్ కి అక్షరాల 25 కోట్లు దక్కిందని టాలీవుడ్ టాక్. శ్రీమంతుడు సినిమాకి మహేష్ ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పారితోషికంతో పాటు సినిమాలో వాటా కూడా అందుకున్నాడు. అవి రెండూ కలిసి అక్షరాల 25 కోట్లని టాక్. శ్రీమంతుడు సినిమాకి 85 కోట్ల బిజినెస్ జరిగింది. లాభాల్లో వాటా దక్కించుకున్న మహేష్ కి బాగానే గిట్టుబాటైంది. అటు పారితోషికం ఇటు వాటా 2 విధాలా పనైంది. మహేష్ కూడా ఇది వరకెప్పుడు తీసుకోనంత పారితోషికం శ్రీమంతుడికి తీసుకున్నా అని కూడా చెప్తున్నాడు. దూకుడు తర్వాత మహేష్ పారితోషికం 18 కోట్లకు చేరింది. ఇప్పుడు దాన్ని దాటేశాడు. ఇక మీదట మహేష్ తో సినిమా అంటే 25 కోట్లు చదివించుకోవాల్సిందే.